హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కేవలం 5 మినిట్స్‌లో ప్రిపేర్ చేసుకుని ఒక స్వీట్ రెసిపీ చూపిస్తాను. టేస్ట్ చాలా బావుంటుంది. ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు పుట్నాల పప్పులు వేసుకోండి. ఒక పావు కప్పు వరకు జీడిపప్పు వేసుకోండి. ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకోండి. ఈ 3 వేసేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే 2, 3 ఇలాచీ వేసుకొని అందులోనే మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టిన పిండిని ఒక మిక్సింగ్ బౌల్‌లో వేసేసుకొని కాచిన పాలని ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ వేడిగా ఉండనక్కర్లేదు. పాలు కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఒకేసారి వేసుకున్నారంటే లూజ్ అయిపోతుంది. చూసుకుంటూ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఎక్కువ పాలు కూడా ఏం అవసరం పట్టవు. చూశారు కదా! ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు నీట్‌గా ఒకసారి చేయి వాష్ చేసేసుకొని ఈ పిండిని తీసుకొని నీట్‌గా ఉన్న సర్ఫేస్ మీద కానీ లేదంటే చపాతీ పీట మీద కానీ ఇలా చాపింగ్ ట్రే మీద కానీ పెట్టేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తాల్చుకోవాలి పిండి అంతటిని కూడా. ఇలాగా ఒకేసారి మనము ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా అనుకోకుండా ఇంటికి చుట్టాలొచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు ఇలా ట్రై చేసి పెట్టొచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. చూసారు కదా! పిండంతటిని కూడా ఇలా సెట్ చేసుకోవాలి. తర్వాత చాక్ తీసుకొని మనకు నచ్చిన సైజులో పీసెస్ లాగా కొంచెం క్రాస్‌గా కట్ చేసుకోండి. షేపు చూడ్డానికి బావుంటుంది. అంతే అండి. చాలా సింపుల్ అంటే సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను స్వీట్ కోసం ఇక్కడ షుగర్ వాడాను కదా! మీరు షుగర్ ప్లేస్‌లో బెల్లమైనా యూజ్ చేసుకోవచ్చు. అంతే అండి. వీటిని తీసేసుకొని ఒక ప్లేట్‌లోకి మనకి నచ్చితే ఏదైనా డ్రై ఫ్రూట్స్‌తో ఇలా గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా అండ్ చూడ్డానికి కూడా బావుంటుంది. రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.